డాక్టర్ రవికుమార్ గారు, మీరు అంతర్జాతీయ స్థాయి పోటీలలో ఎట్లా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అక్కడ క్రీడాకారులకు ఎలాంటి కోచింగ్ అందుతుంది, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు పూర్తి స్థాయిలో గమనించారు, స్టడీ కూడా చేశారు దాని మీద. అసలు మనకి ఇక్కడ సీఎం గారు ఇక్కడ స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అంటారు. ఎలాంటి సదుపాయాలు ఉంటే మనం ప్రపంచ స్థాయి పోటీలలో రాణించడానికి అవకాశం ఉంటుందో కాస్త వివరించడానికి ప్రయత్నం చేయండి. రవికుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారు, సత్యవాణి గారు, సత్యవాణి గారు మ్యూట్ లో ఉన్నట్టుంది, వారు వాయిస్ మ్యూట్ లో పెట్టుకున్నట్టున్నారు. సత్యవాణి గారు మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. సత్యవాణి గారు, అసలు మనం అంతర్జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించాలంటే మనకి ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎలా క్రీడాకారులను తయారు చేయాలి అనేటువంటి విషయం అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొరియాతో ఒప్పందం కూడా ఖరారు అయిపోయింది. మరి మనం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే మనం ఆ స్థాయికి రీచ్ అవుతాం? అంటే మా ఉద్దేశం ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి మనకు క్రీడారంగంలో అభివృద్ధి పదం వైపు స్టెప్ వేయడానికి మూలంగా మనం తీసుకోలేము. వాటితో పాటుగా కన్స్ట్రక్టివ్ గా కోచింగ్ ప్లాన్స్ కావాలి. ఆ కోచింగ్ ప్లాన్స్ రావాలి అంటే కూడా కోచింగ్ వింగ్ ని మనం పటిష్టం ఫస్ట్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గరకు వచ్చిన పిల్లల లోపల ఉన్నటువంటి స్పోర్ట్స్ టాలెంట్స్ మాత్రమే గుర్తిస్తున్నాం. అట్లా కాకుండా క్యాచ్ దెమ్ యంగ్ అనేటటువంటి నినాదంతో మనమే రూరల్ ఏరియాస్ వరకు వెళ్ళి ఎక్కడైతే టాలెంట్ సర్చ్ అనేటటువంటిది నిర్వహించి వాళ్ళలో ఉన్న స్పోర్ట్స్ పొటెన్షియల్ ఏ మాత్రంగా మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఫర్దర్ గా మన కోచింగ్ విధానం ద్వారా ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ఎంతవరకు వెళ్ళగలదు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే గనక ప్రపంచంలో మనము పోటీ పడి పథకాలు సాధించడం అనేటటువంటి అంత కష్టమైనటువంటి పని కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఇది డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్. మనం ఎట్లాంటి రూపకల్పన చేయాలన్నా దానికి తదనుగుణంగా మనం బడ్జెట్ ఇచ్చుకుంటే గనక దాన్ని మనం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఎటువంటి స్పోర్ట్స్ అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ మెటీరియల్ అయినా కూడా మనము పొందుపరుచుకోవచ్చు. కానీ సత్యవాణి గారు అసలు ఇప్పుడు బడ్జెట్ అనేది ఎంత కావాలో అంత మేము పెట్టడానికి సిద్ధమని సీఎం గారు అంటున్నారు. సో అప్పుడు మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతామా? అసలు కంపల్సరీ అండి, చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి హడిలే బడ్జెట్. ఎందుకంటే క్రీడారంగంలో ఒక సున్నం లైన్ వేయాలన్నా కూడా మినిమం ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే గానీ కానటువంటి పరిస్థితి. అంటే మనము పెట్టుబడి అక్కడ పెట్టవలసిందే అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ కి అయితే 8,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ పిల్లల్లో ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిటీస్ ని బయటికి తెలవాలని అనుకుంటున్నారో అదే విధంగా క్రీడారంగంలో కూడా పెట్టుబడి పెట్టాలండి. అది పెడితే ఇది ఓన్లీ ఒక టైం పాస్ ప్లాట్ఫామ్ కాదండి. ఓన్లీ క్రీడలు 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 అంటే దాంట్లో ఉన్న టాలెంట్ నే మనం ఉపయోగించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక డిసిప్లిన్డ్ సొసైటీని ఏర్పరచుకునేటటువంటి అవకాశం చాలా ఉందని చాలా మర్చిపోతున్నారు. ఈనాడు యువత ఇండిపెండెంట్ వెళ్తున్నారు అంటున్నారు, కానీ పాతకాలంలో లాగా స్కూల్ నుంచి రాగానే బ్యాగులు పడేసి వాళ్ళకు జిజ్ఞాస ఉన్నటువంటి యాక్టివిటీస్ లోపల అంటే ఫ్రీ టైం ని ఉపయోగించుకునేటటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని మనము క్లోజ్ చేసేసాము. ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ పోతున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అదే లోకంగా కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ ని బయటకు తీసుకొని ఇటు క్రీడారంగంలో కూడా దీన్ని కూడా ఒక క్యారియర్ గా మలుచుకునే అవకాశం ఉందనేటటువంటి ఆలోచన తల్లిదండ్రుల్లో రావాలి. ఎందుకంటే తల్లిదండ్రులే ప్రథమ గురువులని మనం చెప్తాము. వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ దేనికి సూటబుల్ చూసుకొని అక్కడ ఉన్నటువంటి కోచింగ్ విధానం ఏముంది చూసుకొని వాళ్ళని అందులోకి అడుగు పెట్టడానికి అవకాశాలు ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులు ఎక్కడి వరకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటిది ప్రశ్నార్థకం. సత్యవాణి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ రవికుమార్ గారు, అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఏర్పాటు చేస్తున్నటువంటి వైనాన్ని మీరు చూశారు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూశారు, అక్కడ ఉన్నటువంటి శిక్షణను చూశారు, అక్కడ ఉపయోగించుకుంటున్నటువంటి స్పోర్ట్స్ మెడిసిన్ చూశారు. ఇక్కడ మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలలో మన పిల్లలు మెడల్ సాధించడానికి అవకాశం ఉంటుంది? అక్కడ యాక్చువల్లీ ఏంటంటే సార్, మన భారతదేశంలో కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉభయ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానీ
మనకి స్పోర్ట్స్ కల్చర్ అనేది అది లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Exactly. స్పోర్ట్స్ కల్చర్ అనేది వీఆర్ మిస్సింగ్ అవుట్. మనం ఎంత ఏమి చేసుకున్నా కూడా ప్రతి పేరెంట్ కానీ ప్రతి టీచర్స్ కానీ స్పోర్ట్స్ కల్చర్ రావాలా. నేను యూరోప్ లో చూసాను, అక్కడ ఒక స్పోర్ట్స్ కల్చర్ ఏర్పడింది. ఒక తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, అన్న, తమ్ముడు ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. అట్లా వాళ్ళు స్పోర్ట్స్ లో ఇంటర్ఫియర్ అయినప్పుడు డెఫినెట్లీ అక్కడ ఏమైతుంది, కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఒలింపిక్స్ లో జరిగిన ఒక స్విమ్మింగ్ డైవింగ్ లా అమెరికా వాళ్ళు సేమ్ 80 మందిని సెలెక్ట్ చేశారు. 80 మందికి సేమ్ మార్క్స్ వచ్చింది. ఎవరిని ఒలింపిక్ కి పంపించాలని వాళ్ళకి తెలియలేకుండా అంత కాంపిటీషన్ ఉన్నది అక్కడ. సో ఆ కాంపిటీషన్, అంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ తట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇండియాలో ఒకటే హర్యానా రాష్ట్రం ఒకటే 30 మంది అథ్లెట్స్ ని పంపించింది. నెక్స్ట్ దానికి 17 అథ్లెట్స్ పంజాబ్ ఇచ్చింది. నెక్స్ట్ దాని కిందికి వస్తే 17 అథ్లెట్లు వీళ్ళు ఇచ్చారు, చెన్నై, తమిళనాడు వాళ్ళు ఇచ్చారు. అట్లా ప్రతి రాష్ట్రం నుంచి ఒక 30 మంది అథ్లెట్స్ ని మనము భారతదేశానికి ఒలింపిక్స్ కి కానీ ప్రిపేర్ చేస్తే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనకు కూడా మనం మెడల్స్ టాలీలో ఉంటాం. ఆ మిడిల్ టాలీలో 30 ఒలింపియన్స్ ఒక స్టేట్ నుంచి ప్రిపేర్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో మనం చాలా పెద్దగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన గ్రాస్ రూట్ లెవెల్ లేకుండా మనం ఏదో ఆకాశంలో బిల్డింగ్లు కడతామంటే కాదు. హర్యానా ఇవాళ అంత మంచిగా వాళ్ళు 30 మంది అథ్లెట్స్ ని ఇండియాకు, భారతదేశంతో ఒలింపిక్ కి పంపించింది. సరే మెడల్ మనం తేలేదు, కానీ వాళ్ళు వచ్చింది క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ దాకా వాళ్ళు వచ్చారు. మన ఇండియన్స్ కూడా ఒక 30 ఒలింపిక్స్ ని మనం ప్రతి స్టేట్ ఒక 30 ఒలింపిక్స్ ని ఇస్తే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనం కూడా మిడిల్ టాలీలో డెఫినెట్లీ పైన ఉంటామండి. అయితే రవికుమార్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న, మరి పేరెంట్స్ ఎందుకు కోఆపరేట్ చేయట్లేనటువంటి విషయాన్ని మీరు అనలైజ్ చేశారా ఎప్పుడైనా? క్రీడల్లోకి పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు పంపించట్లేదు అన్నటువంటి విషయాన్ని అనలైజ్ చేశారా? డెఫినెట్లీ అండి. ఇది పేరెంట్స్ దీనిది ఏంటంటే, పేరెంట్స్ ఏదో ఇప్పుడు మేము ఎంతో మంది పిల్లలకి ఇప్పుడు కూడా కోచింగ్ ఇస్తుంటాం. వాళ్ళ పేరెంట్స్ కి అవగాహన లేదు స్పోర్ట్స్ అంటే. నేను చెప్పాను కదా, ఆ కల్చర్ అనేది మన దగ్గర మిస్సింగ్ అవుతుంది ఫ్రమ్ స్కూల్ లెవెల్. అంటే ఒకరికొకరు లింకప్ లేదు. మన ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, మన స్పోర్ట్స్ పాలసీ కానీ, స్టేట్ అసోసియేషన్ ఒలింపిక్స్ కానీ, ఫెడరేషన్ ఒలింపిక్స్, ఇవన్నీ అయితే ఒక లింకప్ లేదు. ఎప్పుడైతే లింకప్ లేదో దిస్ టైప్ ఆఫ్ ఫెయిలియర్స్ డెఫినెట్లీ వస్తుంది. నేను చూసాను అక్కడ యూరోప్ లో. రవి గారు